హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్టేప్రో. నా పేరు రామ్ వెంకటేష్ శేఖర్. ఇప్పుడే అక్కడ 2 సినిమా చూసి వస్తున్నాను. బేసికలీ బోయపాటి అండ్ బాలయ్య వీళ్ళిద్దరి కొలాబరేషన్ ఉంది కదా, అది ఇట్స్ అ ఫ్రాంచైజ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇట్స్ లైక్ ఇప్పుడు మార్వెల్ లాగా, డీసీ లాగా అదొక వేరే ఫ్రాంచైజ్, అదొక జానర్ అనుకోండి. సో దానికంటూ సెపరేట్ రూల్స్ ఉంటాయి. మిగిలిన సినిమాల్ని చూసినట్టు వాటిని చూడలేం, దానికి ఒక వేరే జోన్ అది. అండ్ ఒక బోయపాటి శ్రీను డైరెక్టోరియల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అది ఎలా ఉండబోతుందో మనకు తెలుసు. సో ఇందులో ఫిజిక్స్ లేవు, యాక్షన్ సీక్వెన్సెస్ అన్రియలిస్టిక్గా ఉన్నాయి, అన్బిలీవబుల్గా ఉన్నాయి. ఇది రియాలిటీలో జరుగుతుందా జరగదా అటువంటి రూల్స్ నేను ఈ సినిమాలు చూసేటప్పుడు నేను పెట్టుకోను. ఈ సినిమాని ఎంజాయ్ చేయడానికి అది వేరే ఒక మెట్రిక్ ఉంటుంది. ఇది ఇలానే ఉండబోతుంది, ఓవర్ ద టాప్గానే ఉండబోతుంది, ఒక ప్రాపర్ బోయపాటి బాలయ్య సినిమాకి వెళ్తున్నాము అనే కంప్లీట్ అవేర్నెస్తో వెళ్ళి ఈ లాజిక్స్ ఇవి ఏమీ లేకుండా చూస్తే కూడా అక్కడ నాకు అంతగా నచ్చలేదు. సో ఇన్ దాట్ సెన్స్ ఈ డైరెక్టర్ ఈ యాక్టర్ కొలాబరేషన్లో వచ్చిన 4 సినిమాల్లోనూ నాకు అఖండ 2 అనేది ద వీకెస్ట్ కొలాబరేషన్ అనిపించింది. దానికి రీజన్స్ కూడా చెప్తా. ఫర్ ద ఫస్ట్ టైం బోయపాటి గారు ఆయన ఒక థీమ్ తీసుకున్నారు. థీమ్ అంటే ఇప్పుడు సంథింగ్ దట్ గోస్ బియాండ్ పర్సనల్ అజెండా ఆఫ్ క్యారెక్టర్స్. అది ఎలా అంటే ఇప్పుడు బోయపాటి గారి ప్రతి సినిమా తీసుకుంటే అది ఒక రకమైన ఒక రివెంజ్ జోన్లో ఉంటుంది కదా. నా అన్నని చంపేశావు, నేను రివెంజ్ తీసుకోవాలి, ఫ్యామిలీని కాపాడుకోవాలి, దట్ ఈస్ వినయ్ విజయరామ. నా ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వచ్చింది, సో నేను వచ్చి ఇప్పుడు నా ఫ్యామిలీని కాపాడుకోవాలి అండ్ ఆ ఫ్యామిలీని వేధిస్తున్న ఈవిల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి, దట్ ఈస్ అఖండ. సో ప్రతిదీ కూడా బోయపాటి గారి సినిమాలు మోస్ట్లీ దే ఆర్ వెరీ అన్నీ కూడా పర్సనల్ రివెంజ్ ఆ జోన్లోనే ఉంటాయి. ఫస్ట్ టైం ఆయన హిట్ ఒక థీమ్, అదేంటంటే దేశం అండ్ ఆ దేశానికి ఉన్న ధర్మం. సో న్యాచురలీ ఆయన డెవలప్ అవుదాం అనుకున్నారు, అంబిషియస్ స్టోరీ లాగా అనుకున్నారు. కానీ దాంట్లో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే దాన్ని డీల్ చేసిన విధానం ఏమైతే ఉందో, లైక్ ఇప్పుడు ఈవిల్ ఫోర్సెస్ మన అపోజిషన్ అడ్వర్సరీస్ వచ్చి ధర్మాన్ని అటాక్ చేయడము, దాని యొక్క ఇంపాక్ట్ ఆ కాన్సిక్వెన్సెస్ చూపించడం, అదంతా చాలా చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మాస్ సినిమా బోయపాటి గారి సినిమా ఎందుకు వర్క్ అవుతుంది అంటే ఒక చెడ్డ పని ఒకటి జరిగినప్పుడు ఒక విలన్ వచ్చి ఒక చెడ్డ పని చేస్తే వెళ్ళి వాడిని కొట్టరా అనే ఫీలింగ్ ఒకటి కలుగుతుంది కదా. అన్ఫార్చునేట్లీ ఇక్కడ చాలా పెద్ద విషయాలు జరిగినప్పటికీ ఏవి కూడా మనకి ఇంపాక్ట్ ఇవ్వరనమాట. ఇన్ వన్ వే అఖండ 2 అనేది వాళ్ళ కొలాబరేషన్లో వచ్చిన 4 సినిమాల్లో అతి తక్కువ వైలెన్స్ ఉన్న సినిమా. థ్యాంక్ఫుల్లీ లైక్ అఖండలో చాలా వైలెన్స్ ఉంటుంది అనమాట. అది నాకు నిజంగానే డిస్టర్బింగ్గా అనిపించింది. లైక్ మనుషుల్ని లారీల మీద ఎక్కి తొక్కిచ్చేయడం. అండ్ సెకండ్ హాఫ్లో చాలా క్రూడ్ సీన్ ఒకటి ఉంటుంది, ఒక సీన్ ఒకటి, అది చాలా డిస్టర్బ్ చేసినాయి నన్ను. అండ్ దానివల్ల నేను పెద్దగా సినిమా కూడా ఎంజాయ్ చేయలేకపోయా. లైక్ వెంటనే అంత ఘోరమైన సీన్ ఒకటి చూపించి వెంటనే హీరో కొడుతున్నాడు అరవండి అంటే నేను అరవలేను. థ్యాంక్ఫుల్లీ ఇందులో వైలెన్స్ లేదు, చాలా వరకు తగ్గించారు. కానీ దాంతోపాటే చాలా సీన్స్ లో ఇంపాక్ట్ కూడా లేదు. అండ్ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ ద స్టోరీ ఆఫ్ అఖండ 2, అగైన్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఒక స్టోరీగా చూసుకుంటే ఇంటర్వెల్కే స్టోరీ అయిపోయిందనే ఫీల్ కలిగింది నాకు. లైక్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు అకంప్లిష్, ఇంటర్వెల్కే సినిమా అయిపోయింది, ఆ కథ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఇప్పుడు మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మన థీమ్, ఆ ధర్మం అనే ఆ థీమ్ గురించి మనం మాట్లాడాలి. కాబట్టి అక్కడ ఒక సీన్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం అన్నట్టు సెకండ్ హాఫ్లో లైక్ క్యారెక్టర్ ఏంటి ఏం చెయ్యాలి అనేది అదొక ప్రాపర్ ఆర్క్ ఉన్నట్టు అనిపించదు, ర్యాండమ్గా ఉంటుంది సెకండ్ హాఫ్. ఇదంతా కాదు, నాకు బోయపాటి మ్యాడ్నెస్ కావాలి, అదన్నా ఉంది అంటే అవి కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, నాకు యాక్చువల్లీ వర్క్ అయిన మూమెంట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని మనీ షాట్స్ అంటారు కదా, వాటిని ట్రైలర్లో చూపించేసి వాటి ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోయినప్పటికీ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అనమాట ఫైట్స్లో. ఓవర్ ద టాప్ అని మనకి తెలుసు, కానీ ఫన్ ఉంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కానివ్వండి, ఉన్నాయి మూమెంట్స్ కొన్ని అక్కడక్కడ వర్క్ అయ్యేవి మాస్ మూమెంట్స్. కానీ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సినిమాలో ఇప్పుడు అఖండ చూసుకుంటే దాంట్లో ఒక్కొక్క దాన్ని విజువల్గా సెపరేట్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ పెద్దవాళ్ళయ్య ఇంట్రో ఫైట్ వచ్చేసి ఒక గుహలో ఉంటుంది, దాంట్లో ఇంటర్వెల్ ఫైట్. ఆ తర్వాత ఒక పోలీస్ స్టేషన్ ఫైట్ ఒకటి ఉంటుంది, తర్వాత ఆ క్వారీలో ఒక ఫైట్ ఉంటుంది, ఎండింగ్ ఒక గుడిలో జరుగుతుంది. సో ప్రతిదీ కూడా ఇండివిజువల్ సెట్ పీసెస్గా కనిపిస్తాయి. కానీ దీన్ని నిజం చెప్తున్నా, ఈ సినిమాలో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకే టెరైన్లో జరగడం వల్ల పెద్ద డిఫరెన్స్ కనిపించదు, వెరీ సిమిలర్గా ఉంటాయి ప్రతి ఒక్కటి. సో ఆ రిపిటేటివ్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా కలిగింది నాకైతే. అండ్ ఇంకా ఆ ఓవర్ ద టాప్ నేచర్ అంటారా, అది ఇంకా నాకు తెలిసి దిస్ ఈస్ బోయపాటి గారి మోస్ట్
ఓటీటీ ఫిల్మ్, మోస్ట్ ఓవర్ ద టాప్ ఫిల్మ్. అది మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ థ్రెషోల్డ్ ఉంటుంది కదా. నాకు ఒక పాయింట్ తర్వాత అది అరే ఏంట్రా ఇది మరీ కొంచెం ఓవర్ అయిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట కలగచ్చు. నాకైతే ఇంకా టువర్డ్స్ ది ఎండ్ వచ్చేప్పటికి బాబాయ్ మరీ ఎక్కువ అయిపోయింది అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇంత చెప్తున్నప్పటికీ నాకు సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, నాకు అది పిచ్చ నచ్చింది. అదేంటంటే మదర్ కి ఒక క్లోజర్ ఇచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది. దాంట్లో మదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆవిడ ఇన్ని సంవత్సరాలుగా తన కొడుకు తనకి దూరం అయిపోయి ఉన్నాడు, దూరం అయిపోవడానికి కారణం శివుడు అని చెప్పి అది ఫస్ట్ సినిమాలో కూడా ఉంటుంది కదా. ఆ బాధ ఉంటుంది కదా ఆవిడది. దానికి ఒక సూపర్ క్లోజర్ ఉందన్నమాట. డివోషన్ని మదర్ క్యారెక్టర్ని బ్లెండ్ చేసేది అది నాకు సూపర్ అనిపించింది ఆ సీన్. అది ఎందుకు బాగుండిందంటే అక్కడ బోయపాటి గారు ఈ థీమ్స్, ఈ గ్లోబల్ ఇది ఒక జియో పొలిటికల్ ఇష్యూ వాటన్నిటికీ వెళ్ళకుండా ఇప్పటి వరకు ఆయన స్ట్రాంగ్ జోన్ ఏంటి, లైక్ ఆ ఎమోషన్, ఆ ఫ్యామిలీ ఎమోషన్ అండ్ అఖండాలో వర్క్ అయిన ఆ స్ట్రాంగ్, ఆ డివైన్ ఎలిమెంట్, ఈ రెండింటిని వాడుకుని ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. దట్ టు మీ ఇట్స్ ద బెస్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్. వాళ్ళు డివినిటీ గురించి మాట్లాడాలనుకుంటున్నది కూడా ఆ సీన్లో బ్యూటిఫుల్గా కమ్యూనికేట్ అవుతుంది. దాన్ని దాటి ఎక్కువ మోనోలాగ్స్ ఉన్నప్పటికీ ఇది స్టోరీలో నుంచి, ఎమోషన్లో నుంచి వచ్చే ఒక మూమెంట్ అది బాగుంటుంది. ఐ థింక్ బోయపాటి గారి ఫిల్మోగ్రఫీలోనే ద వీకెస్ట్ విలన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. టోటలీ అసలు ఎవరు మెయిన్ విలన్, ఎవడు ఆకురౌడి అనేది కూడా తెలియదు మనకి. నిజం చెప్తున్నా, ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ని హైప్ చేశారు కదా, లిటరలీ అండి తప్పు కనుకోకండి, ఒక ఆకురౌడి లాగా కనిపిస్తాడు ఆయన. ఎట్లా అంటే ఆయన ఉన్న సీన్లు డిలీట్ చేసి ఇట్లా పెట్టేసేయండి, సినిమాకి ఏం తేడా రాదు. లైక్ ఏ రకంగానూ కథని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉండదు, ఏ రకంగానూ ఒక థ్రెట్గా అనిపించాడు. అసలు భయం వెయ్యదు. బోయపాటి గారి విలన్స్ ఎట్లుంటారు అసలు. నేను నిజం చెప్తున్నా, అఖండ సినిమాలో ఈయన కాలకేయ ప్రభాకర్ కదా, ఆయన ఉంటాడు కదా, దట్ పోలీస్ ఆఫీసర్ లైక్ హూ ఇస్ లైక్ అ వెరీ స్మాల్ విలన్ ఇన్ దట్ ఫిల్మ్. ఆయన టాప్ 3 విలన్స్లో కూడా ఒకడు కాదు ఆ సినిమాలో. అతన్ని చూస్తే ఇక్కడ ఆది పినిశెట్టి కంటే ఆయన ఎక్కువ స్కేరీగా అనిపిస్తాడు ఆ సినిమాలో. అది కంప్లీట్లీ వేస్టెడ్ విలన్స్. అసలు అది చైనా ఏంటి, అది వద్దులేండి. ఇంకా విలన్ అంటే వాడు ఏదో ఒక ఇది రావాలి కదా, భయం వేయాలి కదా, వాడిని పెదబాలకి కొట్టినప్పుడు ఏదో ఒక ఫీలింగ్ కలగాలి కదా. వాడిని కొట్టినప్పుడు అసలు ఏమీ అనిపించదు, వాడు చచ్చిపోయినప్పుడు కూడా ఏమీ అనిపించదు. సో ఎటువంటి ఇంపాక్ట్ లేని విలన్స్. ఏదైతే బోయపాటి గారు లెట్స్ గో బిగ్, లెట్స్ గో బియాండ్ బార్డర్స్, ఆ థీమ్ని తీసుకుని ఆ థీమ్కి తగ్గట్టు మనం పెట్టుకుందాం అనుకున్నారు కదా, అదే కొంచెం వాట్ యూ కాల్ ఇంపాక్ట్ని తగ్గించేసింది. అఖండ 2 ఈజ్ స్టిల్ అ బోయపాటి శ్రీను ఫిల్మ్. లైక్ బోయపాటి శ్రీను గారి సినిమాల్లో ఉండే ఆ ఓవర్ ద టాప్నెస్ అదంతా ఉంటుంది, కానీ ఇంతకు ముందు సినిమాలు ఇచ్చిన ఇంపాక్ట్ ఇవ్వలేదు అనేది నా ఫీలింగ్. లైక్ అఖండాలో ఒక సీన్ ఉంటుంది, ఓకే, ఆ అఖండాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ కొన్ని ఇమేజెస్ గుర్తుండిపోయినాయి నాకు అఖండాలో. ఆ మ్యాడ్నెస్కి ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఒకడిని ఇట్లా శివలింగం ఇట్లా పట్టుకుని ఒకడిని గుద్దుతాడు అనమాట తల మీద. బాలయ్య గుద్దితే వాడి స్కల్ ఇట్లా క్రాక్ అయ్యి ఇట్లా లేస్తుంది, స్కల్ పుర్రె ఒక సెకండ్. అది అటువంటిది ఏం లేదు ఇక్కడ. అంటే అది 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 వచ్చి 4 ఏళ్ళు అయినా అది ఇంకా గుర్తుంది కదా, అలా గుర్తుండిపోయే ఇమేజెస్ అయితే నాకు దీంట్లో ఉన్నాయి అనిపించాలి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇమేజెస్ అయితే ఏమీ లేవు. అంటే దట్ లెవెల్ ఆఫ్ అడాసిటీ, అబ్సర్డిటీ ఉంది, కానీ అది ఇన్ అ గుడ్ వే అంటే నాకు తెలియదు. మంచిది ఏముంది, పాజిటివ్ ఏమనిపించింది నీకు సినిమాలో అంటే నాకు సెకండ్ హాఫ్లో ఉన్న ఆ మదర్ సీక్వెన్స్ ఒకటి, దాన్ని తప్ప, అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ టు అన్ ఎక్స్టెంట్, అది తప్ప మిగిలిన సినిమా అంతా నాకు ఐదర్ కొంచెం ఫ్లాట్గా అనిపించింది, లేకపోతే అక్కడక్కడ అన్ఇంటెన్షనల్లీ ఫన్నీగా అనిపించింది తప్ప ఎక్కడా కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గుల్టే ప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.